హాయ్ ఫ్రెండ్స్, రాత్రి పడిన వర్షానికి మా ఊరి చెరువు కాలువలు రెండు ఫుల్ గా పారుతున్నాయంట. అలాగే చేపలు కూడా మస్తుగా ఎక్కుతున్నాయంటే వలలు పట్టుకొని చెరువుకు బయలుదేరాం. ఇక్కడ చేపలు పట్టడానికి అందరికంటే ముందు మేమే వచ్చాం అనుకున్నాం, కానీ ఆల్రెడీ ఇక్కడ కొంతమంది వలలు పెట్టి చేపలు పడుతూనే ఉన్నారు. ఈ కాలువలో నీళ్లు ఫుల్ గా రావడంతో చేపలు వలలకి చిక్కట్లేదు. ఈ నీళ్ల వరద కొంచెం తగ్గితే మనకి చేపలు పడే అవకాశం ఉంటది. ఇదే వరద ఈ రోజు మొత్తం వస్తే ఈ చెరువుకి కొమ్ము పడుతుంది, అంటే అలుగుపోయడం అంటారు కదా, అలాగా. ఈ చెరువుకు కొమ్ము పడితే మాత్రం పెద్ద పెద్ద చేపలే దిగుతాయి ఇందులో. అందుకనే చెరువు ఎంత నిండిందా అని చూడడానికి వెళ్తే కొన్ని చిన్న చేపలు ఒడ్డుదారి దాపుల్లో గుంపుగా తిరుగుతూ కనిపించాయి. ఇవి నన్ను చూసినా అస్సలు భయపడట్లేదు, అందుకే వీటిలో కొన్నిటిని చేత్తోనే పట్టుకున్నా. ఇవి చూడండి, కనీసం చేతిలో నుండి బయటికి దూకడానికి కూడా ట్రై చేయట్లేదు. ఈ రకం చేప పిల్లల్ని ఈ చెరువులో ఇంతవరకు చూడలేదు. ఇవి ఏ రకం చేప పిల్లలో తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఈ చిన్న చేప పిల్లల్ని ఎక్కువసేపు బయట ఉంచితే చనిపోతాయి కాబట్టి మళ్ళీ వీటిని ఆ గుంపులోనే వదిలేస్తున్నా. కానీ ఈ చిన్న చేప పిల్లలు బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి. వీటిని అసలు వదలబుద్ధి కావట్లేదు, కానీ వీటిని వదలక తప్పట్లేదు. వీటిని వదిలేసి చెరువుకెళ్ళి ఒక్కసారి చూస్తే చెరువుకి ఇప్పట్లో కొమ్ము పడేలా కనిపించట్లేదు. అందుకనే మళ్ళీ కాలువలో చేపలు పట్టడానికి వస్తే మా అక్క వాళ్ళకి ఒక వాలికి చేప పడింది. అది బయటికి దూకిపోకుండా దాని మీద కొన్ని ఆకులైతే కప్పి పెట్టారు. ఇలా అడ్డుగా ఏదో ఒకటి పెట్టకపోతే అది ఖచ్చితంగా బయటకు దూకి పారిపోతది. ఇది నా చేతిలో నుండి ఎలా జారిపోతుందో చూడండి. దీన్ని ఎలా అయినా మీకు చేతితో పట్టుకొని చూపిస్తా ఉండండి. ఈ చేప మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంది. ఇది ఇప్పుడిప్పుడే పడ్డదనుకుంటా. ఈ చేప బరువు ఎంత ఉండొచ్చో గెస్ చేసి కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇది ఎలా ఉందో అలానే పెట్టేద్దాం. వదిలితే ఇది అసలు పారిపోయేటట్లే ఉంది. ఈ చేపను చూశాక మాకు కూడా చేపలు పట్టాలనిపించింది. వీళ్ళ పక్కనే ఒక వల తెచ్చి వేసాంలా, గానీ మాకెలాంటి చేపలు పడుతున్నాయో చూడండి. రంగు రంగు చేపలు చేపలు ఏమని సరుకు, ఏక్ నెంబర్ క్వాలిటీ సరుకు. ఇక్కడ వచ్చి ఉంటే అమ్మ దొరికేది కదా. పొద్దున మనకేం తెలుసు, ఆ పైన ఆగిపోయాం మనం. ఇదేంటి ఎంత పెద్దగా ఉంది? ఎంత చేప అయితే కడుపులో ఉంది. కడుపులో ఉందా? తండ్రి ఎవరు అడుగు కొన్ని చేస్తాను, కొన్ని అందుకు పోతాను. దూకుతున్నాయ్యా, పడిపోయింది. ఇక్కడికి వచ్చిన కాడ నుండి చేపలు పడుతున్నాంలే, గానీ మొత్తం ఇవే సైజులు తగులుతున్నాయి మాకు. ఈ చిన్న చేపల్ని మేము గూడ పరిగెలు లేదా బిల్ల పరిగెలు అని పిలుస్తాం. ఈ చిన్న చేపల్ని ఫ్రై చేసుకుని తింటే మస్తు టేస్ట్ ఉంటాయి. అసలు ఈ గూడ పరిగెల్లోనే గోల్డెన్ కలర్ ఉన్న చేప దొరికింది మాకు. ఇలాంటివి దొరకడం చాలా రేర్. అసలు దాన్ని ఇప్పుడు చూపిస్తా ఉండండి ఫ్రెండ్స్. ఈ రకం చేపనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇది చూడండి, గోల్డెన్ కలర్ లో భలే ఉంది. ఈ చేపలు ఈ రంగు ఉండడం చాలా తక్కువ. ఇది చాలా రేర్ అసలు ఇలాంటివి కనపడ్డాయి. పడిపోయింది అది. ఇక్కడ నీళ్లు తక్కువగా ఉన్న చోట చిన్న చేపలు గడ్డిలో కదులుతూ కనిపించాయి. ఇప్పుడు వాటిలో ఒకటి పట్టి చూపిస్తా చూడండి. ఇలా చేతులతోనే చాలా చేపలను అయితే పట్టాం మేము. ఇలా చిన్న చేపల్ని పడతా అంటే దుగం మీద ఒక పీత చనిపోయి కనిపించింది. దీనికి చీమలు కూడా పట్టేసి ఉన్నాయి చూడండి. ఇది బతికి ఉన్నప్పుడు దీని చేత్తో పట్టుకోవడం అంటే పెద్ద సావాసమే. ఇది బతికున్నప్పుడు దీని పెద్ద కాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని పెద్ద కాళ్ళ మధ్య మన వేలు పడిందంటే మాత్రం ఇంకా మన పని అయిపోయినట్టే. కానీ ఇవి తినడానికి మస్తు టేస్ట్ ఉంటాయి. వీటికి బయట మార్కెట్ లో మంచి రేటే ఉంటది. 1 కిలో 500 to 600 ఉండొచ్చు. ఈ అక్క వాళ్ళకి ఏమైనా చేపలు పడతాయేమో చూద్దాం. జస్ట్ ఇప్పుడే వలలోకి పెద్ద చేప వచ్చి దూకిపోయిందంట. దాని గురించే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వదిన చేపలు చెప్పా సార్. వీళ్ళు వచ్చి కొంచెం సేపే అవుతుంది, అందుకే వీళ్ళ దగ్గర కొన్ని చేపలు మాత్రమే ఉన్నాయి. ఈసారి నీళ్లు కొంచెం తగ్గి చేపలు భలే దిగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి చేపలు మస్తుగా పడతాయి. మేము వచ్చి చాలా సేపే అవుతుంది కాబట్టి మేము ఎక్కువసేపు ఉంటే పట్టిన చేపలు పాడైపోతాయి. అందుకే వీటిని పట్టుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేమైతే ఇప్పటి వరకు మా ముగ్గురికి సరిపోయే చేపలు అయితే పట్టుకున్నాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.